బెట్టింగ్ యాప్స్ కేసులో ఈడీ విచారణ ముమ్మరం చేసింది. కాసేపటి క్రితం ఈడీ ముందుకు నటుడు ప్రకాష్ రాజ్ హాజరయ్యారు. ప్రకాష్ రాజ్ జంగిల్ రమ్మి యాడ్లో నటించి ప్రమోట్ చేశారు. దాంతో 10 రోజుల క్రితం ప్రకాష్ రాజ్కు ఈడీ నోటీసులు ఇచ్చింది. 36 బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన సెలబ్రిటీలకు ఈడీ నోటీసులు పంపింది. తెలంగాణ పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ కేసు నమోదు చేసింది. బెట్టింగ్ యాప్స్ కేసులో ఈడీ విచారణ ముమ్మరం చేస్తుంది. కాసేపటి క్రితం ఈడీ ముందుకు నటుడు ప్రకాష్ రాజ్ హాజరయ్యారు. ప్రకాష్ రాజ్ జంగిల్ రమ్మి యాడ్లో నటించి ప్రమోట్ చేశారు. దాంతో 10 రోజుల క్రితం ప్రకాష్ రాజ్కు ఈడీ నోటీసులు ఇచ్చింది. 36 బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన సెలబ్రిటీలకు కూడా ఈడీ నోటీసులు పంపింది. తెలంగాణ పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఈడీ కేసు నమోదు చేసింది. ఓకే ఓకే అన్న ఆగుతాం ఇక్కడనే ఓకే సార్ షూర్. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ లిఖిత అందిస్తారు. లిఖిత చెప్పండి, కాసేపటి క్రితమే ఈడీ అధికారుల ముందు ప్రకాష్ రాజ్ హాజరైనట్లుగా కూడా తెలుస్తోంది. అంటే ఈ బెట్టింగ్ యాప్స్కి సంబంధించి ఇప్పటికే పలువురు సెలబ్రిటీస్ని ఈడీ అధికారులు విచారించారు. ప్రస్తుతం అయితే ప్రకాష్ రాజ్ విచారించిన నేపథ్యంలో మరి ఎటువంటి ఇన్ఫర్మేషన్ ఆయన నుంచి ఈడీ అధికారులు సేకరించారు? రైట్ దుర్గా, ఇప్పటికే ఈడీ అధికారుల ఎదుటకు ప్రకాష్ రాజ్ అయితే హాజరు కావడం జరిగింది. అయితే ఆయన వెళ్లే సమయంలో మాత్రం ఆయన లాయర్ ని, అదే విధంగా ఆయనకు సంబంధించిన బ్యాంకు లావాదేవీలు గతంలో బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసినప్పుడు వాళ్ళు ఇచ్చిన అగ్రిమెంట్ ఏదైతే ఉందో ఆ అగ్రిమెంట్ ను కూడా తీసుకురావాలంటూ కూడా ఇటు ఈడీ అధికారులు కోరినట్టుగా తెలుస్తుంది. బ్యాంకు లావాదేవీలు ఏంటంటే ఈ యొక్క బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసే సమయంలో వారు ఎంత అమౌంట్ వీరికి ఇచ్చారు, ఏ విధమైన అగ్రిమెంట్ వాళ్ళ మధ్య జరిగింది అనే విషయం పైన కూడా ఆరా తీసేందుకైతే ఈ యొక్క పత్రాలు తీసుకురమ్మన్నట్టుగానైతే తెలుస్తోంది. దీనికి తగ్గట్టుగానే ప్రకాష్ రాజ్ కూడా సానుకూలంగా స్పందించి ఆయన లాయర్ ని, అదే విధంగా పలు పత్రాలను కూడా తీసుకెళ్లినట్లుగానైతే సమాచారం అందుతుంది. అయితే ఆయనను ఈ ఏదైతే బెట్టింగ్ యాప్స్ ఏ విధంగా ప్రమోషన్ మీకు ముందుగా అవకాశం వచ్చింది అనే విషయం పైన కూడా ప్రశ్నిస్తున్నట్టుగా, ఎవరు అప్రోచ్ అయ్యారు, ఏ విధమైన అప్రోచ్ అక్కడ జరిగింది, ఏ విధమైన డీలింగ్స్ అక్కడ జరిగాయి అనే విషయం పైన ప్రశ్నలు అడిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే ఈ బ్యాంకు లావాదేవీలు ఏవైతే ఉన్నాయో అందులో కొంతవరకు ఇటు సినిమాకు సంబంధించినవి కావచ్చు, ఇతరత్ర యాడ్స్ కు సంబంధించిన వివరాలు కూడా ఉండే అవకాశం ఉండడంతో అయితే ఈ బెట్టింగ్ యాప్ సమయంలో ఎలాంటి లావాదేవీలు జరిగాయి అనే విషయం పైన కూడా కొంతవరకు ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. దానికి ఈయన ఎలాంటి సమాధానాలు ఇస్తారు అనే విషయం పైన కొంతవరకు ఆసక్తి అయితే నెలకొంది. ఇప్పటికే పలువురు సినీ సెలబ్రిటీలకు సంబంధించి నోటీసులు జారీ చేయడం, అందులో కొంతమంది ఇప్పటికే ఈడీ ఆఫీస్ కు రావడం కావచ్చు, అదే విధంగా ప్రకాష్ రాజ్ తర్వాత విజయ్ దేవరకొండ తర్వాత ఈ యొక్క మంచు లక్ష్మి తర్వాత ఈ యొక్క రానా కూడా హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి. వారిని కూడా సేమ్ ఇదే ప్యాటర్న్ లో వారికి సంబంధించిన పాన్ కార్డు, అదే విధంగా ఈ యొక్క బ్యాంకు డీటెయిల్స్ ను కూడా తీసుకురావాలంటూ కూడా కోరిన పరిస్థితి అయితే ఇక్కడ నెలకొంది. అయితే వేచి చూడాలి. ఇక్కడ నుండి ప్రకాష్ రాజ్ ఇప్పటికే వెళ్ళి కూడా గంట అవుతుంది. గంట సమయంలో ఏ క్వశ్చన్స్ అడిగారు, ఎలాంటి క్వశ్చన్స్ అడిగారు, ఆయన ఎలాంటి సమాధానాలు చెప్పారు అనే విషయం పైన కొంతవరకు ఆసక్తి అయితే ఉంది. ఎన్ని గంటల పాటు ఆయనను విచారిస్తారు అనే విషయం పైన కూడా కొంతవరకు ఆసక్తి నెలకొందని చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ లిఖిత.